ఎంత కోటీశ్వరుడైనా, ఎంత కూటికి లేని వాళ్ళైనా, ఎంత మేధావులైనా, ఎంత మామూలు మనుషులైనా సమానంగా చూడగలిగేది శ్మశానం ఒక్కటే. శ్మశానం నుంచి నేర్చుకోవలసిన చాలా. అందుకే శ్మశానానికి వెళ్ళవలసి వస్తే వెళ్ళండి, భయపడకండి, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతుందో. చాలా తత్వం తెలుసుకోవచ్చు. వైరాగ్యం వెంటనే వస్తుంది, ఎవడో చెప్పక్కల. రేపొద్దున మనం ఇంతే కదా. ఇప్పుడు మోసేవాళ్ళు నలుగురు ఉంటారు, రేపొద్దున వీడు పైకెక్కుతాడు, ఇంకోటి మోస్తాడు, అంతకంటే ఉంది అక్కడ. అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. అప్పుడు సక్రమ సంపాదనే చాలా ఎక్కువ. అక్రమ సంపాదన ఎందుకంటే పని లేదు. ఒక్కసారి అత్యంత ప్రముఖుడు అని జాతీయ స్థాయిలో పేరుందిన వాడికి ఆ ఊపిరి, రాత్రి ఉండే ఊపిరి ఆగిపోయింది. రాత్రి పగలు అతనికి తెలియకుండానే నడుస్తున్న ఊపిరి ఆగిపోతే 3 నిమిషాల్లో శ్మశానాలు పెట్టి కాల్చి పారేసే. శ్మశానానికి సెలబ్రిటీలు ఉండరు, అందరూ ఒక్కటే అక్కడ.